దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము రాజగుటకై ఏర్పరచబడిన దావీదు. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము రాజగుటకై ఏర్పరచబడిన దావీదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పోయిన వారంలో మనము చక్కటి వాక్యాన్ని విన్నాం. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చుచుండగా, అనగా గొలియాతు హతమైపోయాడు. తను సౌలు దగ్గరికి వెళ్ళి సౌలు దగ్గర నుండి వారు ఇరువురు కలిసి వస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ దేశానికి వస్తూ ఉండగా స్త్రీలు, ఇజ్రాయిలీలు, అక్కడున్న వారందరూ, ఊరి వారందరూ వాయిద్యాలు వాయిస్తూ, పాటలు పాడుతూ, నాట్యం ఆడుతూ ఈ యొక్క రాజైన సౌలును ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళు ఎదుర్కొంటూ ఒక పాటను పాడుతూ ఉన్నారు. ఏంటి ఆ పాట అంటే, రాజుకు 1000, దావీదుకు 10,000 అని నాట్యం ఆడుతూ, పాటలు పాడుతూ, కేకలు వేస్తూ వారిని స్వాగతిస్తూ ఉన్నారు. అప్పుడు సౌలుకు ఒక లాంటి కోపము తనకు వచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఏంటి ఆ కోపము అని మనం ఆలోచిస్తే, సౌలుకు 10,000 అనబోయి దావీదుకు 10,000 అంటున్నారు. సౌలుకు 1000 అంటున్నారు. ఎవరికి ఎక్కువ ఉందండి? దావీదుకు ఎక్కువ ఉంది. హల్లెలూయా. దావీదుకు ఎక్కువ రేట్ కడుతూ స్తుతిస్తూ ఉన్నారు. సౌలుకు తక్కువ కట్టారు. రాజు ఎవరు? సౌలు. అందుకు సౌలుకు ఒకలాంటి ఈర్ష్య ఈ యొక్క దావీదు మీద కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. ఎలాంటి చూపు? విషపు చూపు. అనగా అతన్ని ఏ విధంగా హతమార్చాలి, చంపాలి అన్న ఆలోచన తనలో కలుగుతూ ఉంది. ఈ వాక్యము బైబిల్లో వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనిషి లోపల కోపము ప్రవేశిస్తుందో, ద్వేషము ప్రవేశిస్తుందో, అసూయ ప్రవేశిస్తుందో, వారి లోపల దురాత్మ దూరిపోతేనే ఆ కార్యము జరుగుతుంది. ఎప్పుడైతే సైతానుడు మనిషి లోపలికి ప్రవేశిస్తాడో అప్పుడు ఏమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది, ద్వేషం వచ్చేస్తుంది, పగ వచ్చేస్తుంది. అదే రకంగా ఈ యొక్క సౌలు లోపల దూరినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దావీదు ఏం చేసేవాడంటే, సితారాను తీసుకొని వాయించేవాడు. దురాత్మ వెళ్ళిపోవడానికి, ఆ దయ్యం వెళ్ళిపోవడానికి మధురమైన గీతాలను ఆలపిస్తూ చక్కటి వీణ వాయించేవాడు. ఒక స్థలంలో సితారా అని ఉన్నది, ఒక స్థలంలో వీణ అని ఉన్నది. దావీదు వాయించినప్పుడు తన మీద ఉన్న దురాత్మ వెళ్ళిపోయేది. హల్లెలూయా. తన మీద దురాత్మ పారిపోయేది. కాబట్టి దేవుడు మరి దావీదును ఆ విధంగా వాడుకున్నాడు. బైబిల్లో 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట మనం చదువుకుందాం.
యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకడు వచ్చి ఆయనను వేరేపింపగా సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వేరుపరిచి ఉన్నది. మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగానున్నాము. సితారా చమత్కారముగా వాయింపగల యొక్కని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడుదువని అతనితో ననిరి. ప్రైజ్ ద లార్డ్. అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, సితారా పట్టుకొని వాయించే ఒక వ్యక్తిని మేము కనుగొని అతనిని మేము తీసుకొని వస్తాము. రాజా, నీవెందుకు దిగులు పడుతున్నావు? నీకెందుకు మనస్సులో బాధ కలుగుతుందో మాకు తెలియదు. కాబట్టి ఆ దురాత్మ వెళ్ళిపోవడానికి ఒక చక్కటి సితారాను వాయించే వ్యక్తిని మేము కనుగొని తీసుకొస్తాము అని అంటారు. అప్పుడు సౌలు ఒప్పుకుంటాడు. తన సేవకులతో ఒప్పుకొని ఒకరిని తీసుకురండి అని చెప్తాడు. ఆ రోజుల్లో చక్కటి పాటలు పాడేవాడు, చక్కటి సితారా వాయించేవాడు ఒకడే ఒకడు, యెషై కుమారుడు. అతని పేరు దావీదు. ఆ యొక్క దావీదు దగ్గరికి ఈ సేవకులు వెళ్ళి అతనిని సౌలు దగ్గరికి తీసుకొస్తారు. 23వ వచనం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను, సేద తీరి బాగాయెను. చూడండి, సేద తీరి బాగాయను. ఎప్పుడు? ఆ సితారా వాయించినప్పుడు. హల్లెలూయా. ఆ సితారా యొక్క స్వరానికి ఏం వెళ్ళిపోతుందట? దురాత్మ వెళ్ళిపోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కొంతమందికి బాధల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు పాట పాడితే వాళ్ళలో ఉన్న బాధ తొలగిపోతూ ఉంటుంది. హల్లెలూయా. బా, ఎంత చక్కటి పాట పాడుతున్నారు, నాకు సంబంధించిన పాటనే పాడుతూ ఉన్నారు, నాకు నెమ్మది కలుగుతూ ఉంది ఈ పాట ద్వారా అని ఎంతోమంది చెప్పిన వారున్నారు. పాటల ద్వారా రక్షణ పొందిన వారు ఉన్నారు. అనగా పాట వారికి ఇంపుగా కనబడితే వారు రక్షణ పొందేవారుగా ఉంటూ ఉన్నారు. కనుక దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ దురాత్మ వెళ్ళిపోవడానికి సౌలు మీద నుండి సితారాను వాయిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు దావీదు. ఎప్పుడైతే దేవుని పేరు సౌలు చెవిలో వినబడుతుందో అప్పుడు తన లోపల నుండి దురాత్మ వెడలిపోతున్నట్లుగా వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇంకొక వచనంలో వీణ వాయించినట్లుంది. అదే 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. 1 Samuel 18th chapter 10th verse. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలంగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఆమేన్. హల్లెలూయా. వీణ చేత పట్టుకొని వాయిస్తూ ఉన్నాడు. తిరిగి సౌలు మీదికి దురాత్మ ఏ విధంగా వచ్చిందట? బలముగా వచ్చిందట. హల్లెలూయా. బలముగా దిగినప్పుడు వీణ వాయిస్తూ ఉంటే ఆ దురాత్మ అతన్ని వదిలిపోయినట్లుగా వాక్యంలో ఉంది. ఇంకా కొంచెం మీద మనము చదువుకున్నట్లయితే వాక్యంలో ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడిండట, మతి తప్పిపోయిందట. ఎప్పుడు? దురాత్మ వచ్చినప్పుడు మతి స్థిమితము అయిందట. నిజమే, మతి స్థిమితము అయిన వారు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకు తెలియదు, వాళ్ళు ఏమవుతారో వాళ్ళకి తెలియదు, వాళ్ళ మీద బట్టలు ఉన్నాయా లేవా అని కూడా తెలియదు వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని చెప్పి అక్కడ సేవకులు ఒక వాయిద్యమును వాయించే వ్యక్తిని తీసుకురావడం జరిగింది. ఆ వాయిద్యం వాయించినప్పుడు ఆ దురాత్మ అతన్ని వదిలిపోయినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ దురాత్మ అతని మీద నుండి వెళ్ళిపోయిందో అతడు బాగుపడ్డాడు.
బాగుపడ్డాడు కానీ తన మనసు మారలేదు. తన మనసు మారలేదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, అతడు మనసును మార్చుకోకుండా దావీదు మీద పగ సాధించాడు. ఎక్కడ వెళ్ళినా దావీదును చంపాలన్న ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. అదంతా చాప్టర్ అంతా చదివితే చాలా చక్కగా అర్థమవుతుంది. నేను అంతా బాగా చదివాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఎంతోగానో ఆ యొక్క దావీదు మీద ఎన్నో రకాలుగా చంపాలని తన మనుషులను, తన సేవకులను వాడుకున్నాడు. కానీ దావీదు దొరకలేదు. తప్పించుకొని పారిపోయినాడు. అడ్రస్ కనుగొన్నాడు, అక్కడికి మనుషులను పంపించాడు, అక్కడికి వెళ్ళి పారిపోయినాడు. ఇంకొక జాగలికి పోతే అక్కడికి పంపించాడు, అక్కడి నుంచి పారిపోయినాడు. కానీ దావీదుకు మాత్రము సౌలు మీద ఎలాంటి కోపము లేదు, ద్వేషము లేదు, చంపాలనే ఆలోచన కూడా లేదు. ఎందుకో తెలుసా? సౌలు కూడా దేవుని చేత అభిషేకించబడ్డవాడు. హల్లెలూయా! సౌలు దేవుని చేత అభిషేకించబడ్డవాడు. సౌలుకు అంత పేరు రావడానికి దావీదే కారణం. సౌలు రాజ్యములోనే గొలియాతును హతము చేయగలిగాడు దావీదు. కాబట్టి దేవునికి స్తోత్రం. దావీదు ఏమాత్రము సౌలును చంపడానికి ప్రయత్నించలేదు. సౌలును దావీదు దగ్గర ఉన్న మనుషులు చంపుతానన్నా కూడా అతన్ని చంపొద్దు అని అన్నాడు. హల్లెలూయా! ఎందుకంటే అతడు దేవుని చేత అభిషేకము పొందినవాడు. హల్లెలూయా! దేవుని చేత అభిషేకం పొందిన వానికి ఎవరికి అధికారం ఉండకూడదు. మీకు కూడా చెప్తున్నాను, ఎవరు కూడా దేవుని యొక్క సేవకులను దూషించొద్దు, తిట్టొద్దు, శాపగ్రస్తులు అవుతారు. కాబట్టి దేవునికి స్తోత్రం. వారి లెక్క వాళ్ళు అప్పచెప్పుకుంటారు. కానీ మనం మాత్రం వారిని కీడుగా ఆలోచించొద్దు, చెడుగా ఆలోచించొద్దు, ఎవరికి ఏ చెడు చెప్పొద్దు. దావీదు అదే చేశాడు. కాబట్టి తను రాజగుటకు అభిషేకించబడ్డాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఒక మాట పోయిన వారం చెప్పాను. దావీదు అంటే అర్థం ఏంటి? మిక్కిలి ప్రియుడు అని అర్థం. దావీదు అంటే అర్థం ఏంటండి? మిక్కిలి ప్రియుడు అని అర్థం. ఇంకొక మాట కూడా ఉన్నది, నా ఇష్టానుసారుడు. దావీదు ఎవరంట? నా ఇష్టానుసారుడు అని దేవుడు అంటూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా ఉన్నది, నా హృదయానుసారుడు. దావీదు అంటే నా హృదయానుసారుడు. నిజమే. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎన్ని బిరుదులు కలిగిన దావీదు మన ఎదుట నిలబడి ఇప్పుడు ఆయన మాటలను మనము సేవకుని ద్వారా వినగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అదే విధంగా ఇప్పుడు మనము సౌలు చనిపోకముందు రాజుగా దావీదు కాలేదు. సౌలు చనిపోకముందు రాజుగా కాలేదు. ఎప్పుడయ్యాడంటే తాను చనిపోయిన తర్వాతనే. అది కూడా సౌలు ఏ విధంగా చంపబడ్డాడు అని మనం చూస్తే, తన కత్తితో తనే పొడుచుకొని చనిపోయాడు. ఎదురుగా సేవకునికి చెప్పాడు, అరే నన్ను చంపేయి, నాకు ఎందుకు ఈ బ్రతుకు, చంపేసాయి అని అంటే కూడా వాళ్ళు కూడా చంపడానికి జనికారు, భయపడ్డారు. అరే వీళ్ళెవరు నన్ను చంపలేరు, నేనే చనిపోతా అని చెప్పి కత్తి మీద పడి మరణించాడు. అయిన తర్వాత తన 2 కుమారులు తనకు బదులుగా రాజులయ్యారు. అయిన తర్వాత అప్పుడు దావీదు యొక్క సమయం వచ్చింది. రాజగుటకై దావీదును పట్టాభిషేకము చేసిరి. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను గనక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. ఆమేన్. హల్లెలూయా. ఎవరు చేశారండి?
అక్కడున్న ప్రజలందరూ కలిసి, పెద్దలు కలిసి అతన్ని రాజుగా పట్టాభిషేకము చేసినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. ఏమని? నీవు ఒక రోజున రాజు అవుతావు. అప్పుడు ఈ దావీదు ఏం చేస్తున్నాడు అని అంటే గొర్రెలను కాస్తూ ఉన్నాడు. దావీదు గొర్రెలను కాస్తూ ఉన్నాడు. దావీదుకు 7 అన్నదమ్ముళ్ళు. 3 సౌలు దగ్గర సిపాయిగా పనిచేస్తూ ఉన్నారు. ఈ చిన్నవాడు 8వ వాడు తండ్రి బాధ్యతను భరిస్తూ గొర్రెలను కాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గొర్రెలను కాస్తడానికి దేవుడు దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడి నుండి దావీదు ఇప్పుడు అభిషేకించబడి ఎవరి చేత? సమూయేలు చేత. దేవుడు సమూయేలుకు చెప్పాడు, నువ్వు యెషై ఇంటికి వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీవు ఆ యెషైతో మాట్లాడు. ఏమని? నీ కుమారులందరినీ నా యుద్ధకు తీసుకొనిరా అని అన్నాడు. అనేసరికి ఆ యొక్క కుమారులందరూ వచ్చారు, కానీ చిన్నవాడు రాలేదు. చిన్నవాడు ఎక్కడా అని అన్నప్పుడు, వాడెందుకు లేండి గొర్రెలను కాస్తున్నాడు అని అంటాడు. అప్పటి వరకు ఈ సమూయేలు ఏమనుకున్నాడంటే, పెద్ద కుమారుడు రాగానే ఈయననే అభిషేకించాలేమో అనుకున్నాడు తన మనసులో. కానీ దేవుడు జవాబు ఇవ్వలేదు. కాబట్టి ఎవరిని ఎన్నుకోవడానికి ఇష్టపడ్డాడు దేవుడు? దావీదును ఇష్టపడ్డాడు. చిన్నవాని పేరు దావీదు. ఆ దావీదును రాగానే తైలము కొమ్ము తీసుకొని దావీదు సమూయేలు ఎదుట మోకరించినప్పుడు ఆ యొక్క తైలపు గిన్నెని తీసుకొని అభిషేకించినట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో నూనె వాడడానికి కొమ్ము వాడేవారు. పొటేలు కొమ్మును వాడేవారు. అందులో నూనె పోసి ఆ కొమ్ములో నుండి నూనెని తీసేసి తన మీద అభిషేకించాడు. ఏదో బాటిల్ తీసుకొని బుడ్డి తీసుకొని చేయలేదు. కనుక దేవునికి స్తోత్రం. ఆ విధంగా రాజు అవడానికి మరి దేవుడు మరి ఈ యొక్క దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. రాజగుటకై ఏర్పరచబడిన దావీదు రాజ్యము. రాజు అయిన తర్వాత ఏం చేస్తాడు? రాజ్యాన్ని పరిపాలిస్తాడు. రాజు అయిన తర్వాత దావీదు రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఆ రాజ్యం ఏంటి? ఆ రోజుల్లో రాజ్యం అంటే అంత ఉన్న రాజ్యాన్నంతా ఏలేవారు. కానీ మనం ఆత్మీయంగా మనము అర్థం చేసుకునే వాక్యం ఏంటంటే, రాజ్యము పరలోక రాజ్యం, దేవుని రాజ్యం. దేవుని రాజ్యానికి సాదృశ్యంగా దేవుని సంఘము. హల్లెలూయా. దేవుని యొక్క సంఘము. దేవుని యొక్క సంఘములో దేవుడు కొన్ని బాధ్యతలను ప్రజలకు ఇస్తూ ఉంటాడు. దేవుని యొక్క సంఘములో కొన్ని బాధ్యతలు ఆయన రాజ్య పనిముట్టుగా వాడడానికి దేవుడు వారికి ఆ పనిని కల్పిస్తూ ఉంటాడు. వాక్యాన్ని చూద్దాం. 2 తిమోతి 2nd chapter 15th verse. 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం. దావీదు రాజ్యము నేలుటకు ఏర్పరచబడెను, మనము కూడా ఏలుటకు ఉన్నాము. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు నేను చెప్పినట్లుగా దేవుని ఆలయంలో ఎవరుంటారండి? దేవుడు ఉంటాడు. దేవుని ఆలయంలో దేవుడు ఉంటాడు.
అయితే ఏమంటున్నాడు దేవుడు? మనము దేవునికి యోగ్యులముగా ఉండడానికి, మనము దేవునికి ఇష్టముగా ఉండడానికి, దేవునికి మనము హృదయానుసారంగా ఉండడానికి, దేవునికి మనము ప్రియులముగా ఉండడానికి ఏ విధంగా ఉండాలట? సిగ్గుపడనక్కరలేని పనివానిగా. మన ఇంట్లో మన తండ్రి దగ్గరే కానీ మన తల్లి దగ్గరే కానీ సిగ్గుపడం, ధైర్యంగా ఉంటాం. మనకు కావాల్సింది ధైర్యంగా అడుగుతాం. అదే ప్రకారము మన దేవుని దగ్గర కూడా సిగ్గుపడకుండా యోగ్యులముగా ఉండాలి. పని చేయడానికి కూడా మనము వెనుకంజ వేయకూడదు. దేవునికి స్తోత్రం. కొన్ని సంఘాలలో పాస్టర్ గారు కానీ పెద్దలే కానీ పని చేయమని, దేవుని పని చేయమని చెప్తూ ఉంటారు. తెలియనప్పుడు చెప్తే సరే, తెలిసిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా దేవుని పనిని చేయాలి. కనుక దేవునికి స్తోత్రం. మన ఇష్టపూర్వకంగా మనము ఆయన ఎదుట, దేవుని ఎదుట సిగ్గుపడనక్కరి లేదు, సిగ్గుపడే వారంగా ఉండకుండా ఆయన పనిని చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. అదే కాకుండా సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవు దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. దేవుని యొక్క వాక్యాన్ని కరెక్ట్గా బోధించాలి. దేవుని వాక్యాన్ని, వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు చెప్పాలి. అప్పుడు నీవు సత్యముగా నీవు ఆయన కొరకు జీవిస్తున్నావని దేవుడు నిన్ను చూసి సంతోషపడతాడు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున ఆయన రాజ్యములో పని చేసే వారిని గురించి మాట్లాడుతున్నారు. చాలామంది పని చేస్తూ ఉంటారు ఆ విధంగా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున రాజగుటకు దావీదు ఏర్పరచబడ్డాడు. నీవు కూడా రాణివిగా కావాలంటే, రాజుగా కావాలంటే, నీవు ధనవంతుడిగా కావాలంటే, నీవు అద్భుత కార్యాలు నీ వల్ల జరగాలంటే నీవు కూడా సిగ్గుపడకుండా దేవుని సంఘములో పని చేయి, ఆ దేవుని రాజ్యములో పని చేయి. దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. రెండవది, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను కలుగజేసెను. చూడండి, యేసుక్రీస్తు రక్తమందు మనము కడగబడుతూ, విడిపించబడుతూ, సమస్యల నుండి మనము ఏ విధంగానైతే యోహాను దేవుణ్ణి మహిమపరిచాడో, యుగయుగములకు ఆయనకు స్తుతిని చెల్లించాడో, మన పాపము నుండి మనకు కూడా విముక్తి కలుగుతుంది గనక మనం కూడా ఆ విధంగా ఆయనను స్తుతిస్తూ మహిమపరుస్తూ, ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యమును యాజకులుగాను కలగజేసెను. అనగా ఈ యొక్క రాజ్యములో, అనగా దేవుని యొక్క సంఘములో మనలను ఒక యాజకులనుగా, ఒక పనివారముగా, ఆయన పనిముట్టుముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన రాజ్యములో, దేవుని యొక్క రాజ్యములో మనము పనివారముగా వాడబడుతూ ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులైండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర ముఖముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయకయు తమ నొసలయందు గాని చేతులయందు గాని దాన్ని ముద్రించుకొనిన వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరశ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. చూడండి, దేవుని పనిముట్టుగా వాడబడుతున్న వారు, దేవుడు ఆ దేవుని రాజ్యములో
ఎలాంటి అధికారమును ఇస్తున్నాడో ఇక్కడ చూడండి. అంతటా సింహాసనములను నేను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉన్న వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. అనగా దేవుని నమ్ముకొని దేవుని కొరకు నిష్టగా ఉండేవారికి ఒక అధికారము దేవుడిస్తున్నాడట. ఏంటి ఆ అధికారము? మనుషులను ఏలే అధికారం. హల్లెలూయా. మనుషులను ఏలే అధికారము దేవుడు ఇక్కడ ఇస్తున్నాడు. అనగా విమర్శ చేయుటకు, అనగా వారికి తీర్పు తీర్చుటకు అధికారము దేవుడిస్తూ ఉన్నాడు. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, క్రూర మృగం ఒకటి రాబోతూ ఉంది, దానికొక ముద్ర వేయబడి ఉన్నది. ఆ ముద్రనే 666 666. ఆ ముద్ర ఎక్కడెక్కడ వేస్తారట? నుదుటి పైన వేస్తారట, చేతి పైన వేస్తారట. అప్పుడు ఎవరికి ఆధార్ కార్డు అవసరం లేదు, ఎలక్షన్ కార్డు అవసరం లేదు, ఓటర్ ఐడి అవసరం లేదు. అది ఉండి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నీకు అధికారము ఇవ్వబడుతుంది. అనగా నీకు సరి అయిన సౌకర్యాలు నీకు అందించబడతాయి. కాబట్టి ఆ సంఖ్య నంబరు వేసుకొని వారికి శిరచ్ఛేదనము చేయబడుతుందట. ఎవరైతే వేసుకోరో, ఎవరైతే వేసుకొని వారు, దేవుని నమ్ముకున్న వారు వేసుకోకూడదు. దేవుని నమ్ముకున్న వారు వేసుకోకూడదు. కాబట్టి వేసుకోని వారి పరిస్థితి ఏంటి అని అంటే చంపేస్తారు. ఈ లోకరీతిగా చంపబడతాము, కానీ మనకు అధికారము దేవుని దగ్గర దక్కుతుంది. హల్లెలూయా. దేవుని దగ్గర మనకు అధికారం దక్కుతుందనేసి దేవుని వాక్యం చెప్తుంది. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా తిరిగి భూలోకం మీదకి వచ్చి రాజ్యాన్ని ఏల్తారని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ రోజున దావీదు రాజ్యము నేలుటకు ఏర్పరచబడెను. మనము కూడా ఏలుటకు ఏర్పరచబడి ఉన్నామా అని ఒక ప్రశ్న. ఒకవేళ మనం ఏర్పరచబడకపోతే ఈ రోజున ఏర్పరచబడాలి. ఎందుకంటే ప్రజలను మనము ఏలాలి. హల్లెలూయా. ఏ విధంగా? పాపము చేస్తున్న వారిని మంచి మార్గంలో నడిపించాలి. మోసం చేస్తున్న వారిని, దొంగతనం చేస్తున్న వారిని, వ్యభిచారం చేస్తున్న వారిని మంచి మార్గంలోనికి నడిపించాలి. అదే మార్గము యేసయ్య మార్గము. హల్లెలూయా. యేసయ్య మార్గంలోనికి నడిపించాలని దేవుని వాక్యము చెప్తూ ఉంది. వాళ్ళు 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారట. అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం, రెవల్యూషన్ 22nd chapter 5th verse. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు, దేవుడే వారికి ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. ఇక్కడికి వెళ్ళి మనము దేవుని దగ్గరికి పోయిన తర్వాత అక్కడ ఏముండదట? సూర్యకాంతి అయినను దీపకాంతి అయినను అక్కరలేదు. ఎవరికి? మనకు. మనందరము ఆ దేవుని రాజ్యంలో ఉంటే ఇక్కడ దీపకాంతి అవసరము, సూర్యకాంతి అవసరం. కానీ దేవుని దగ్గర అది ఏమీ ఉండదట. దేవుడే మనకు దేవుడై ఉండి మనము ఆయన రాజ్యంలో పాలిభాగస్థులమై యుగయుగములు రాజ్యము నేలుతామట. హల్లెలూయా. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి ఇంత చక్కటి అవకాశాన్ని మనము పోగొట్టుకోకుండా ఆయన రాజ్యములో మనము పనివారముగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రెండవది, దావీదు కిరీటము పొందెను, మనము కూడా కిరీటము పొందుదుము. దావీదు కిరీటము పొందెను. ఎట్లా పొందాడైనా? రాజుగా అయ్యి. రాజు అయిన తర్వాత ఏం పెట్టబడుతుంది? కిరీటం పెట్టబడుతుంది. కాబట్టి ఏ విధంగా దావీదు పొందాడో నువ్వు నేను కూడా ఆ కిరీటాన్ని పొందుకోవాలి. దావీదు పొందిన కిరీటాన్ని మనం కూడా పొందుకోవాలి.
ఏ విధంగా పొందుకోగలుగుతాం? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ప్రైజ్ ద లార్డ్. మనకి దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడట? జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. నీకు జీవ కిరీటం రావాలి అని అంటే ఊరికేనే రాదు, ఊరికేనే రాదు. ఏమనుభవించాలట? శోధనను అనుభవించాలి. మరి అనుభవిస్తే ఏమవుతాం? ధన్యులమవుతాం. శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. మనకు దేవుడు వాగ్దానం చేస్తాడు. ఏమని? నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అని అన్నాడు. నీకు శోధనలు వచ్చినప్పుడు నీవు వెనుకంజ వెయ్యకు, పాపానికి దాసునివి దాసురాలివి కాకు. వస్తుంది నీకు శోధన, వస్తలేదని కాదు, వస్తుంది శోధన. భర్తతో వస్తుందో, పిల్లలతో వస్తుందో, భార్యతో వస్తుందో, మరి నీ బంధువులతో వస్తుందో, నీ ఇంటి ఎదురుగా వారితో వస్తుందో, నీ ఇంటి పక్కల వారితో వస్తుందో, నీ ఇంట వెనకల వారితో వస్తుందో నాకైతే తెలియదు, నీకు తెలుసు. కాబట్టి నీవు దిగులు చెందకు. నీవు దాన్ని సహిస్తే నీవు ధన్యుడవు. హల్లెలూయా. కాబట్టి నీకు దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. నీకు జీవ కిరీటం కావాలంటే ఈ శోధనను సహించాలా. ఈ శోధనను సహిస్తే నీకు జీవ కిరీటాన్ని దేవుడు ఇస్తా అంటున్నాడు. 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఈడ ఇంకొక కిరీటం ఉంది. ఇది ఎలాంటి కిరీటం? మహిమా కిరీటం. పైన చెప్పిందేమో జీవ కిరీటం, ఇక్కడనేమో మహిమా కిరీటాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడట. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. వాడబారని అంటే ఎండిపోని వారిగా ఉండటం. వాడబారని అంటే వాడిపోకుండా ఉండడం. పువ్వు వికసిస్తుంది, దాన్ని తెప్పి తలలో పెట్టుకున్న తర్వాత కొంచెం సేపటిదాకా, 1 గంట 2 గంటల వరకు చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. అయిన తర్వాత వాడిపోతుంది. ఆ విధంగా వాడిపోకుండా దేవుడు మహిమా కిరీటాన్ని నీకు ధరింపజేస్తా అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఈ యొక్క మహిమా కిరీటాన్ని ధరించుకోవాలని దేవుడు ఈ మాటల ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. నిజమే, దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుడు రాజవ్వడానికి హెబ్రోనులో ప్రజలందరి ఎదుట దావీదు పట్టాభిషేకము చేయబడ్డాడు. రాజయ్యాడు. రాజు అయిన తర్వాత దేవుని యొక్క రాజ్యములో పని చేయాలని ఆశపడ్డాడు. దేవుని యొక్క పని చేశాడు. అనేకులను పాప మార్గంలో నుండి దేవుని మార్గంలోనికి నడిపించాడు దావీదు. అనేక శోధనలను అనుభవించాడు, అనేక కష్టాలను అనుభవించాడు. అవన్నీ అనుభవించి తాను జీవ కిరీటాన్ని, మహిమా కిరీటాన్ని తాను పొందుకున్నాడు. హల్లెలూయా. అవే మాటలు ఈ రోజున మనము వినగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవుని చేత నీవు ప్రియుడవుగా, ప్రియురాలువుగా ఎన్నుకోబడాలని ఈ మాటలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాటలను మీరు విని దాని ప్రకారము నడిస్తే మనకు దేవుడు జీవ కిరీటమును, మహిమ కిరీటమును, ఆయన రాజ్యంలో పనివారంగా ఉపయోగపడుతుంటాం. Psalms 49th chapter 14th verse. వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండును. చూడండి, రక్షణ లేని వారు పాతాళంలో ఓ మందగా ఉందురు. గొర్రెల మంద ఒకటి ఉన్నది, ఇంకొకటి మంద పాతాళంకు పోయే మంద కూడా ఉన్నది. అక్కడ కూడా మంద జమైతారు. పరలోకంలో మంద జమైతుంది, పాతాళంలో కూడా మంద జమైతుంది. నువ్వు ఏ మందలో ఉన్నావో ఒకసారి నువ్వు తెలుసుకోవాలి. రక్షణ లేని వారు పాతాళంలో ఓ మందగా ఉందురు, వారు అక్కడ యాతన అనుభవిస్తారు.
ఎక్కడ? పాతాళంలో యాతన అనుభవిస్తారట. క్షేత వారిని కమ్ముకుంటుంది. జీవాధిపతి అయిన క్రీస్తు కాపరిగా ఉండాలో లేక శాశ్వత మరణ కాపరిగా ఉండాలో తేల్చుకోవలసింది మనమే. మన నిర్ణయమే మనల్ని గమ్యానికి చేరుస్తుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రక్షణ పొందకపోతే నేడే రక్షణ దినం. నేడే రక్షణ దినం. రేపు నీ దినం కాకపోవచ్చు. కాబట్టి ఆ మందకు కూడా కాపరి సైతానుడు, రక్షణ లేని మందకు. కాబట్టి మనము రక్షణ పొందిన వారమై మనని మనమే సిద్ధపడి రక్షణ పొంది ఆయన రాకడకు సిద్ధపడి ఉండాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. మే లార్డ్ బ్లెస్ యూ.